దీపావళి టపాసుల షాపుల దగ్గర ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అన్ని భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని యజమానులకు సూచనలు జారీ చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఫైర్ ఇంజన్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, వాటర్ ట్యాబ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనుమతులు లేకుండా టపాసులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న జిల్లా ఫైర్ ఆఫీసర్ తోట శ్రీనివాసరావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ టపాసులు ఏదైతే షాపులు ఉన్నాయో ఆ షాపులన్నింటి కూడా జిల్లా ఫైర్ అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఈ షాపులు పెట్టి దాదాపుగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో సుమారు 40 షాపుల వరకు ఉన్నాయి. ఈ 40 షాపులకు సంబంధించి షాపుల దగ్గర అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, పొరపాటున ఏదన్నా ఫైర్ జరిగితే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారంటూ కూడా దగ్గరుండి ఫైర్ అధికారులు అయితే ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు ఫైర్ అధికారులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, అసలు గతంలో జరుగుతున్న పరిణామాలు, కొన్ని రోజుల క్రితం కూడా ఫైర్ తయారీ కేంద్రం వద్ద జరుగుతున్న పరిణామాల జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు స్టాల్స్ దగ్గరికి మీరు వచ్చారు కదా, ఎటువంటి సూచనలు జాగ్రత్తలు వెలికిస్తున్నారు? జిల్లాలో, మన ఏలూరు జిల్లాలో మొత్తం దగ్గర 200 సుమారు 260 వరకు టెంపరీ క్రాకర్ షాపులు వివిధ డిపార్ట్మెంట్స్ దాదాపు పర్మిషన్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఇంక్లూడింగ్ ఫైర్, పోలీస్ మరియు రెవెన్యూ శాఖలు అన్నీ కలిపి ఈసారి 3 శాఖలు కూడా కరెక్ట్గా సమన్వయంతో పనిచేస్తున్నాం. ఎక్కడ ఏ గ్రౌండ్ ఇచ్చినా కూడా ఈ 3 శాఖలకు సంబంధించిన అధికారులు కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఈ గ్రౌండ్ మనకి బాగుంటుంది అని అంటేనే అక్కడే షాపులు పర్మిషన్ ఇస్తున్నాం. ఎక్కడంటే అక్కడ ఇళ్ళకి దగ్గరలో జనావాసాల్లో, ఈవెన్ విలేజెస్లో కూడా ఎక్కడ షాప్స్ అలౌ చేయట్లేదు. ఇక్కడ మన ఏలూరు మన మినీ స్టేడియంలో దగ్గర 44-40 షాపులు పెట్టడం జరిగింది. ఈ 40 షాపులు కూడా సహజంగా ఏంటంటే ఏలూరులో మనకి ప్లేస్ మనకి చాలా తక్కువ ఉండటం వలన ఏలూరులో ఒకటే గ్రౌండ్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏలూరు టౌన్లో ఇక్కడ దగ్గర 40 షాపులు వచ్చినాయి. ఈ షాపులు సేఫ్టీ పర్పస్ మేము ఒక ఫైర్ ఇంజిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి ఈరోజు సాయంత్రం 7 గంటలు ఇప్పుడే స్టాక్ పెడుతున్నారు అందరూ. సుమారుగా 40 షాపులు ఒకే దగ్గర ఉన్న పరిస్థితుల్లో వాటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పుడు ప్రతి షాప్కి మధ్యలో 3 మీటర్ల గ్యాప్ ఉండాలనేది రూలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రతి షాప్కి మధ్యలో దాదాపు 3 మీటర్ల గ్యాప్ పెట్టుకొని అందరూ షాపులు వేసుకున్నారు. అలానే షాపులు తడికెలతోటి కానీ తాటాకులతో కానీ కంబస్టిబుల్ మెటీరియల్తో వేయకూడదు, రేకులతో మాత్రం వేయాలి. అన్ని రేకులతోనే కంపల్సరీగా వేస్తారు. ఎందుకంటే ఒక షాపులో ప్రమాదం జరిగితే రెండో షాపుకి స్ప్రెడ్ కాకుండా ఇది మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి షాపు ముందు 200 లీటర్ల వాటర్ డ్రమ్ము విత్ వాటర్ పెడుతున్నాము. అలాగే ఫైర్ బకెట్లు పెడుతున్నాము. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ప్రతి షాపులో 1 లేదా 2 షాపును బట్టి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకైనా మంచిది, ఒక చోట ఇన్ని షాపులు ఉన్నాయి కాబట్టి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే, అవాంఛనీయ సంఘటనలు ఏదైనా జరిగితే వెంటనే కంట్రోల్ చేయడానికి మా ఫైర్ ఇంజిన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి రేపు ఎల్లుండి వరకు కూడా ఫైర్ ఇంజిన్ ఇక్కడే ఉంటుంది. ఫైర్ ఇంజిన్తో పాటు మా ఫైర్ స్టాఫ్ ఇక్కడే ఉంటారు. కాబట్టి వీలున్నంత వరకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇక్కడ ఏలూరులో కొన్ని చోట్ల అనుమతులు లేకుండా కూడా బాణసంచా విక్రయాలు అయితే జరుగుతున్నాయి, షాపులు వేస్తున్నాయి. వారికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అనుమతులు లేకుండా ప్రస్తుతానికి బాణసంచా విక్రయాలు ఎక్కడ జరగట్లేదు. వీలున్నంత వరకు ఎక్కడ జరగట్లేదు. మీరు చూడండి, ప్రతి సంవత్సరం మనకి అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ లోకల్ మేడ్ క్రాకర్స్ని కొంతమంది తోపుడు బండ్ల మీద పెట్టుకొని చిన్న షాపుల్లో పెట్టుకొని దీపావళి రోజు అమ్మటం జరుగుతూ ఉంది. ఇటువంటివి కూడా మన ఈరోజు నిన్న మన అనుమతి లేకుండా తయారు చేస్తున్నాయి. ఆల్రెడీ పోలీసులు 2 చోట్ల సీజ్ చేయడం జరిగింది. ఒక చోట అనుమతి లేకుండా తయారు చేస్తున్నది, ఒక చోట అనుమతి లేకుండా స్టాక్ పెట్టినందుకు. ఎక్కడైనా మాకు పబ్లిక్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు తెలిసి ఏదైనా అనుమతి లేకుండా జరుగుతూ ఉంటే వెంబటే 101 ఆర్ 100 పోలీస్ ఆర్ ఫైర్ సర్వీస్కి ఇస్తే మేము డిపార్ట్మెంట్ల సమన్వయంతో అవి మేము వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఉంటాయి అనుమతి లేకుండా, ఎక్కడెక్కడో లోపల ఉన్నాయి, మనకు తెలియదు కదా. పబ్లిక్ నుంచి ఇంటిమేషన్ వస్తే బాగుంటుంది. అలానే డిస్ప్లే రేపు అమ్మటం జరిగితే గ్యారెంటీగా తగిన చర్యలు తీసుకుంటారు, నో డౌట్. ఇప్పుడంటే ఇంట్లో ఉంటాయి, రేపైతే బయట పెట్టాల్సిందే కదా అమ్మటం. ప్లస్ రోడ్డు మీద షాపులు పెట్టి అయితే అనుమతి లేకుండా మేము ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోం. అనుమతి లేకుండా ఎక్కడైనా షాప్ పెడుతున్నారంటే మాకు ఈజీగా తెలిసిపోద్ది. ఎందుకంటే క్లియర్ కట్ మాకు లిస్ట్ అంతా ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లు
అన్ని రూల్స్ ప్రకారం అంతా క్లియర్ సమన్వయంతోనే పోతా ఉన్నాం కాబట్టి అనుమతులు లేకుండా అయితే ఎక్కడ ఛాన్స్ ఉండదు. చిన్న చిన్నవి అమ్ముతారు, మీరు చూడండి కావాలంటే లోకల్ మేడ్ క్రాకర్సు, నేల టప్పకాయలని, లోకల్ మేడ్ చిచ్చుబుడ్లు, లోకల్ మేడ్ బాంబులు ఇవి అమ్ముతారు. అవి కూడా మేము గట్టిగా రిస్ట్రిక్ట్ చేస్తాము. పోలీసు వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఇప్పటికే 2 చోట్ల సీజ్ చేశారు. ఇంకా వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వీలైనంత వరకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికే మేము ట్రై చేస్తాం. ఇలా చూసుకుంటే మొత్తం దాదాపుగా ఏలూరు ఒకే దగ్గర ఇండోర్ స్టేడియంలో 40 షాపులు ఏర్పాటు చేయటం, ఒక్కొక్క షాపుకి కూడా 3 మీటర్ల పరిధి గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటాం. అదే రకంగా రేకులతో నిర్మించడం, అదే రకంగా వాటర్ ట్యాంకులు ఒక్కొక్క దగ్గర కూడా పెద్ద ఏదైతే వాటర్ టబ్బులు ఏర్పాటు చేసి అట్లంటే నీరు నింపేటట్టు కూడా వాళ్ళకి అన్ని జాగ్రత్తలు సూచించడంతో పాటుగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు కూడా ముందుకు ఒక ఏదైతే ఫైర్ ఇంజిన్ కూడా ఈ 2 రోజుల పాటు ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడే ఉంటుంది అని పేర్కొంటున్నారు. అదే రకంగా ఎవరైనా సరే రోడ్ల మీద మందుగుండు సామాగ్రి వికరించడానికి అయితే అనుమతులు లేదు. అటువంటి అమ్ముతున్నారనే మా దృష్టి కనుక తీసుకొస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంటూ, దీపావళి అందరూ కూడా సంతోషంతో జరుపుకోవాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మేమంతా కూడా అదే పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది మొత్తం ముగ్గురు కూడా సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఫైర్ ఆఫీసర్ తోట శ్రీనివాసరావు గారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 99 టీవీ.